మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఈ సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో ఏమి మాట్లాడబోచున్నాడు అనేది మనము చూద్దాము. పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుడు మనకు తెలియచేసినట్లుగా ఒక మనిషి రక్షింపబడాలి, ఒక మనిషి దేవునికి విధేయత కలిగి ఉండాలి, దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండాలి అని అంటే ముందుగా దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను పొందుకోవాలి. అయితే ఆ రక్షణను ఎలా పొందుకుంటున్నావు, ఆ రక్షణ నీకు ఎలా వస్తుంది అనేది మనం చూసినట్లయితే చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి నూతన నిబంధన రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మనము చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా రక్షణ ఏ విధంగా వస్తుందంటే ప్రభువు నామమును బట్టి మాత్రమే వస్తుంది. ప్రభువు నామమును బట్టి మనము ప్రార్థన చేసినప్పుడు ఆ ఉచితమైన రక్షణను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అలాంటి ఉచితమైన రక్షణలో మనము ఉండాలి. అలాంటి దేవుడు ఇచ్చినటువంటి రక్షణను మనం పొందుకోవాలి. ఎందుకంటే మనము ఈ లోకంలో ఉన్నంత కాలం వరకే ఈ యొక్క భావబంధాలు కావచ్చు, ఈ లోక జీవితంలో మనం జీవించిన విధానంను బట్టి మనము తిరిగి ఎక్కడికి వెళుతామో మనకు తెలియదు. అటువంటి సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నది ఏమిటంటే, మనిషి తాను బ్రతికి ఉన్నంత కాలము భూమి మీద ఉండేది ఒక జీవితం అయితే అది కేవలము 100 సంవత్సరాలు కావచ్చు, లేదంటే 60 సంవత్సరాలు కావచ్చు, లేదా 80 సంవత్సరాలు కావచ్చు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది, మనిషి ఆయుస్సు కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు, అది కూడా దుఃఖకరము, బాధనే. అయితే ఈ సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ యొక్క యాత్రను ముగించినటువంటి మనము తర్వాత మనకు ఒక జీవితం ఉంటుంది. యుగ యుగములు మనము అక్కడ జీవించవలసి ఉంటుంది. అయితే అటు జీవితాన్ని మనము పొందుకోవాలి. అటు జీవితాన్ని మనము ఎక్కడికి వెళ్తున్నాము, ఆ జీవితంలో ఎక్కడ జీవించబోతున్నాం అనేది మనం చూస్తే, మనము మనిషి మరణించిన తర్వాత 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి నరకంలో కాలడము, రెండవది పరలోకంలో చేరటము. అయితే పరలోకంలో చేరాలి అని అంటే ఈ నామంలోనే రక్షణ పొందాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే మనము రక్షణ పొందాలి. అలా ఎప్పుడైతే మనము రక్షింపబడతామో, రక్షింపబడిన మనము దేవునికి విధేయులుగా ఉండాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. అయితే ఎవరి వలన ఆ రక్షణ వస్తుంది అనేది మనం చూసినట్లయితే చూడండి, కీర్తనలు 62వ అధ్యాయము మొదటి వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణ ఏమిటంటే, మన ప్రాణమునకు యెహోవా వలన రక్షణ కలుగుతుంది. ఎందుకంటే ఏ నామంలో మనము రక్షింపబడము, ఏ నామంలో మనల్ని పరలోక రాజ్యము తీసుకొని పోదు, కానీ ఒక ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే మనము నిత్యమైనటువంటి ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించగలము. అదే ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది, ఎందుకంటే నేను నిత్యమైన రాజ్యంలో చేరుతాను. జీవము కలిగినటువంటి దేవుణ్ణి నేను నమ్ముకొని ఉన్నాను గనక, జీవము కలిగినటువంటి దేవుణ్ణి నేను ఎరిగి ఉన్నాను గనక, ఆ యొక్క దేవుని సన్నిధికి నేను వెళ్తానని ఒక నిశ్చయత దావీదుకు ఉన్నది. మరి అదే దావీదు సెలవిస్తున్నాడు, ఇదిగో నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను కాబట్టి నా ప్రాణం నాకు నెమ్మది కలుగుతుంది, ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది. మరి ఈనాడు నీకు ఏ నామంలో నువ్వు రక్షింపబడుతున్నావు, ఎలా నువ్వు రక్షణ పొందుకుంటున్నావు, ఎవరిని ఆశ్రయిస్తున్నావు నీవు? ఇక్కడ దావీదు అంటున్నాడు, ఆయన నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. మరి నీ రక్షణకర్త ఎవరు? నీ ఆశ్రయదుర్గము ఎవరు? ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు ఆశ్రయించినట్లయితే, ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నట్లయితే దేవుడు నీకు రక్షణకర్తగా ఉంటున్నాడు.
దేవుడు తన ఉచితమైనటువంటి రక్షణను నీకు అనుగ్రహిస్తున్నాడు. అలా ఉచితమైన రక్షణను నీకు అనుగ్రహించడమే కాకుండా ఇంకా చూడండి, ఇదే కీర్తనలు 62వ అధ్యాయం 5వ వచనం, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. దేవుని వలన నీకు రక్షణ వస్తుంది. దేవుడు నీకు రక్షణకర్తగా ఉంటాడు. అలాగే నీవు దేవుని నమ్ముకున్నట్లయితే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, దేవుని పట్ల విధేయతను కలిగి ఉన్నట్లయితే ఆయన వలనే నీకు నిరీక్షణ కూడా వస్తుంది. అటు నిరీక్షణ నీకు రావాలి, అటు నిరీక్షణ నువ్వు పొందుకోవాలి అని అంటే నువ్వు దేవుని నమ్ముకొని మౌనంగా ఉండాలి. దేవుని సన్నిధిలో రావాలి, దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అటువంటి భయభక్తులు నీ జీవితంలో ఉండాలి. దేవుని పట్ల విశ్వాసం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, దేవుని పట్ల భయభక్తులు నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో ఆ యొక్క నిత్యమైన రాజ్యంలో చేర్చుకుంటాడు. తన రక్షణను నీకు అనుగ్రహిస్తాడు. తను నీకు ఒక రక్షణకర్తగా నీకు ఉంటాడు దేవుడు. అలాంటి దేవుడు నీకు రక్షణకర్తగా ఉండాలి అని అన్నా, అలాంటి దేవుడు నీకు నిరీక్షణ దయచేయాలి అని అన్నా, నువ్వేం చేయాలంటే దేవుని నమ్ముకొని ఉండాలి, దేవుని విశ్వసించాలి. ఈ నామంలోనే నాకు రక్షణ కలదు, ఈ నామంలోనే నాకు విడుదల కలదని నువ్వు దేవుని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగి ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడు తన రాజ్యంలో తాను చెప్పిన మాట చొప్పున నిన్ను చేర్చుకుంటాడు. అదే రీతిలో చూడండి, 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. దేవుడు తన ఉచితమైన రక్షణను మనకు అనుగ్రహించిన తర్వాత, దేవుడు మనకు ఆయన యొక్క నిరీక్షణను మనకు అనుగ్రహించిన తర్వాత మనము ఆయన సన్నిధిలో గడపాలి. మనము మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. దేవుని తట్టు మనము విజ్ఞాపన చేయాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఎందుకంటే ఆయనే మనకు రక్షణ, ఆయనే మనకు నిరీక్షణ కలగజేస్తున్నాడు. అట్టి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నప్పుడు మనము ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన యందు విధేయతను కలిగి ఉండాలి. అలాగే ఆ ఉచితమైనటువంటి రక్షణను పొందుకున్నటకు ఆయన నమ్ముకొని మౌనంగా ఉండాలి అని అంతే. దేవుడు అదే తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడండి. ఇదిగో నా ఉచితమైన రక్షణను నీకు అనుగ్రహిస్తున్నాను అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ రక్షణను పొందుకున్నటువంటి నీవు ఏ విధంగా ఉండాలంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో, అలా ఎప్పుడైతే నువ్వు నమ్మిక కలిగి విశ్వాసం కలిగి ఉంటావో, అలా ఎప్పుడైతే దేవుని నీవు ఆశ్రయిస్తావో, అలా ఆశ్రయించినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను కనికరిస్తాడు, నిన్ను రక్షించుకుంటాడు, రక్షణకర్తగా నీకు ఉంటాడు. అలా రక్షణకర్తగా నీకు ఉండి నిత్యమైన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. ఆ రాజ్యంలో చేర్చుకునేటువంటి క్రమంలో కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇరుకు ఇబ్బందులు వస్తాయి. వాటిని మనము రేపు ధ్యానిద్దాం. ఎందుకంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఉచితమైన రక్షణను మనం ఎలా పొందుకుంటున్నాం, ఆ ఉచితమైన రక్షణను పొందుకోకపోతే మనకేమి సంభవిస్తుంది అనేది మనము రేపు ధ్యానిద్దాం. మెట్టుకు ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణను బట్టి ఆయన సన్నిధిలో చేరి మనము మన హృదయమును ఆయన యందు కుమ్మరించాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయనను నమ్ముకొని ఉండాలి. అలా ఎప్పుడైతే మనము దేవుని నమ్ముకొని ఉంటామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటామో, అలా విశ్వాసము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనకు ఒక నిరీక్షణగా ఉంటాడు, దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. అటు ఆశ్రయ దుర్గంగా ఉండాలి అనన్నా, అటు నిరీక్షణ మనకు కావాలి అనన్నా, అటు ఉచితమైనటువంటి రక్షణ మనకు కావాలి అనన్నా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండాలి. నా ప్రాణమా నా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండుము అని దావీదు అంటున్నాడు. మరి ఈనాడు నువ్వు ఎలా నమ్ముచున్నావు దేవుణ్ణి? నువ్వు ఎలా రక్షణకర్తగా స్వీకరిస్తున్నావు దేవుణ్ణి? నువ్వు ఎలా దేవుని సన్నిధికి వస్తున్నావు? దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఎలా కుమ్మరిస్తున్నావు?
ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చినది ఉచితమైన రక్షణ. ఆ ఉచితమైన రక్షణలో దేవుడు నీకు ఎందుకు అనుగ్రహించాడంటే ఆయనతో పాటు యుగ యుగాలు మనం దేవుని సన్నిధిలో ఉండాలని, దేవునితో సంతోషంగా ఉండాలని. అట్టి సంతోషాన్ని నువ్వు ఎరిగి కూడా పోగొట్టుకుంటే అది నీ దౌర్భాగ్యమే అవుతుంది తప్పనిచ్చి, అది నీ మూర్ఖత్వమే అవుతుంది తప్పనిచ్చి నీ విధేయత కాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను నువ్వు పొందుకున్న తర్వాత నువ్వేం చేయాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడే నాకు ఆశ్రయం అని నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా నమ్ముతావో, ఈ విధంగా రక్షింపబడతావో, అలా రక్షింపబడిన నిన్ను దేవుడు తనతో పాటు యుగ యుగాలు నిత్యమైన రాజ్యంలో నిన్ను చేర్చుకున్నటకు ఆశపడుతున్నాడు. అట్టి ఆశ నీకు ఉన్నట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. ఆయన ఉచితమైనటువంటి రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆ ఉచితమైనటువంటి రక్షణను మనము పొందుకొని దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరిద్దాము. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కనికరము కలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, నీ వాక్యము ద్వారా నాయన సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో నాయన, ఏ నామంలో మాకు రక్షణ లేదు, కానీ నీ నామంలోనే మాకు రక్షణ ఉంది, నీ నామంలోనే మాకు విడుదల ఉంది, నీ నామంలోనే మాకు విమోచన ఉంది. అటు నీ నామంలోనైనా రక్షింపబడుటకు నీవిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, గొప్ప భాగ్యమును బట్టి నాయన నీకు స్తోత్రములు. అయా విన్నటువంటి వాక్యమును మా హృదయంలో ఫలింపచేయండి. వాక్యానుసారంగానైనా నీ రక్షణను పొందుకున్న మేము నీ యందు నిరీక్షణ కలిగి నిన్ను ఆశ్రయించి నిన్ను నమ్ముకొని మౌనంగా ఉండులాగున కృప చూపించమని అటు ఆత్మను మా పైన కుమ్మరించి నాయన నీ ఉచితమైన రక్షణ ఇంకా ఎవరైతే పొందుకోలేదో తండ్రి అటు వారు పొందుకొని, అలాగే నీ ఉచితమైన రక్షణను ఎరిగి నిర్లక్ష్యం చేస్తున్న వారిని క్షమించి నేను నీ సన్నిధికి నడిపించుకున్నామని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.